హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రంజిత. ఈరోజు మన ఛానల్లో ఫిష్ ఫ్రై సింపుల్గా అండ్ ఫాస్ట్గా చేసేసుకునే రెసిపీ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా? క్విక్గా చెప్పేస్తాను, వచ్చేసేయండి. దానికోసం ముందుగా ఒక 6 చేప ముక్కలు తీసుకొని ఉప్పు, అరచెక్క నిమ్మచెక్క వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఉప్పు నిమ్మరసం వల్ల స్మెల్ అనేది రాదండి మనకి చేపలు, అందుకని ఉప్పు నిమ్మరసం వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంట్లో మ్యాగ్నెట్ కోసం 2 టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన మసాలాస్ మొత్తం ముక్కలకు అద్దేటట్లుగా, ముక్కలన్నిటికీ అద్దేటట్లుగా కలపండి. మీకు ఇందులో కావాలంటే హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. మీకు టేస్ట్ నచ్చిద్ది అనుకుంటే అల్లం పేస్ట్ కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఎలాంటి స్పైసెస్ కూడా నేను యాడ్ చేయలేదండి. కార్న్ఫ్లోర్ దేనికి వేసుకున్నానంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కావాలని చెప్పి నేను వేసుకున్నాను. మీరు కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయినాక ఒక్కొక్కటి చేప ముక్క వేసుకొని వేయించండి. వేయించిన చేప ఒక సైడ్ మొత్తం వేగిన తర్వాత మాత్రమే బ్యాక్ సైడ్ టర్న్ చేయండి, లేకపోతే ముక్క డిస్టర్బ్ అయ్యి అస్సలు బాగోదండి, ముళ్ళలు మొత్తం బయటకు వచ్చేస్తాయి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయినా సింపుల్గా క్విక్గా చేసుకునే రెసిపీ ఫిష్ ఫ్రై. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలిపేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.